హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి క్రియేషన్స్. ఇవాల్టి మన రెసిపీ రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ అండి. ఈ రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ అతి తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలి, దానికి ఏమేమి పదార్థాలు కావాలి, దాని యొక్క తయారీ విధానం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ చికెన్ కర్రీకి నేనైతే చికెన్ 1.5 kg తీసుకున్నాను. దానికి సరిపడనంత పెద్ద బాండి తీసుకొని దానిలో ఈ కర్రీకి సరిపడేంత ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. నాకైతే ఈ కర్రీకి 6 నుంచి 7 గరిటెల వరకు ఆయిల్ అనేది పట్టింది. నేను ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని వాటిని ఈ ఆయిల్ వేగిన తర్వాత వేసుకొని గరిటెతో తిప్పుతున్నాను. దీంట్లోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలని సగానికి కట్ చేసుకొని వేసుకొని అవి కూడా ఈ ఆయిల్లో కలిపి వేయిస్తున్నాను. తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి ఒకసారి కలుపుతూ వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవటం వల్ల ఏంటంటే అడుగంటకుండా అన్నీ సమపాలలో వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటోస్ని ఒక 4-5 తీసుకొని వాటిని పేస్ట్ చేసుకొని ఈ ఆనియన్స్ వేగిన దాంట్లో వేసుకొని దాంతో పాటుగా వేయించుకోవాలి. ఇవి అంతా కంప్లీట్గా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగిపోయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు పసుపు ఒక 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. వేసుకుని ఈ ఒకసారి గరిటెతో మొత్తం కలిసేలాగా కలయి తిప్పుకోవాలి. ఈ పసుపు ఉప్పు అనేది చికెన్ వేసిన తర్వాత వేయడం వల్ల ఏంటంటే చికెన్ అనేది నీచు వాసన రాకుండా త్వరగా కుక్ అవుతుందన్నమాట. చూడండి, చికెన్ త్వరగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేద్దాము. అలాగే మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గరం మసాలా పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం వేసిన మసాలా అనేది చికెన్కి బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా మగ్గేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిచ్చి తర్వాత దీంట్లో మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేద్దాము. చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో ఒక పెద్ద చెంబు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఎందుకు అంటే మనం రాగి సంగటిలోకి చికెన్ అనేది గ్రేవీగా జ్యూసీగా ఉండాలి. ఫ్రైలా ఉంటే కలుపుకోవడం కష్టమవుతుంది. సో నేనైతే వాటర్ని యాడ్ చేసుకొని ఇట్లా జ్యూసీగా చేసుకుంటున్నాను. చూసారా, వాటర్ అనేది దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చిందో, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. రాగి సంగటికి నేనైతే 1 kg రైస్ తీసుకున్నాను. వీటిని కడిగి నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్ పాటు. స్టవ్ ఆన్ చేసి రైస్ని ఉడికించుకుందాము. రైస్ అనేది సగం పైనే ఉడికింది అని అనిపించినప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పుని దీనిలో యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 kg రైస్ కాబట్టి ఒక పెద్ద కప్పు రాగిపిండి తీసుకున్నాను. ఇప్పుడు రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది. దీంట్లో కొంచెం కొంచెంగా రాగిపిండి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రాగిపిండి అనేది ఉండలు కట్టకుండా రైస్కి బాగా కలిసిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక 6 నుంచి 7 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల రాగి సంగటి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం తినేటప్పుడు ముద్దగా కూడా వస్తుంది, లేదా విడిలిపోయినట్టు పొడి పొడిగా ఉంటుంది. అలా ఉంటే టేస్ట్ అంత బాగుంది అని అనిపించదు. సో నేను చెప్పినట్టు కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. రాగి సంగటి చేసుకోవటం అంటే చాలా పెద్ద ప్రాసెస్లా కనిపిస్తుందండి. అలా ఏం లేదు. నేను చెప్పిన విధంగా నా వీడియోని ఫాలో అవుతూ మీరు చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను.
నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.